ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 15వ రోజు యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమాన్ని ఆదరిస్తున్నారని, అందరూ చూచి దైవ దీవెనలు పొందుకుంటున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభు నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈరోజంతా కూడా ప్రభు మనలను కాచి కాపాడి ఆయన సురక్షితమైనటువంటి చేతుల కింద మనలను భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభు నామాను స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, రండి ఈరోజు 15వ రోజు యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని విందాం. ధ్యానాంశము కొరకు హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని యొక్క ప్రజలు జీవముతో శక్తితో వారిని నింపి జీవింప చేయాలని హెజ్కేలు ప్రవక్త ఈ విధంగా సెలవిస్తున్నాడు. దేవుడు ఆయన ప్రజలను బ్రతికించేటట్లు చేస్తాడు. ఆయన ప్రజలను శక్తితో నింపుతాడు. ఆయన ప్రజలు ఇహలోకంలో సుఖశాంతోషాలతో బ్రతుకున్నట్లుగా ఆయన వాక్కును వినిపిస్తాడు. గనుక ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము బ్రతుకున్నట్లు మనలో ఆయన జీవాత్మను రప్పించుచున్నాడు అనే మాటను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈరోజు ఆయన బిడ్డలను ఆయన నూతనమైనటువంటి జీవముతో నింపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా శక్తితో నింపుతూ ఉన్నాడు. అదే హెజ్కేలు ప్రవక్త తన యొక్క గ్రంథములో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన మనలను జీవింప చేయడానికి జీవాత్మను మనలోకి రప్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈరోజు మనం బ్రతుకుతున్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప. మనము చలిస్తున్నాము అని అంటే, మన పనులు మనము చేసుకోగలుగుతున్నాము అని అంటే అది దేవుని యొక్క కృప. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనలో గొప్పతనం ఏమీ లేదు. మన చదువుని బట్టి కానీ, మన అందాన్ని బట్టి కానీ, లేకపోతే మనకున్నటువంటి పరపతిని బట్టి కానీ, మనకున్నటువంటి డబ్బును బట్టి కానీ, మనకున్నటువంటి హోదాను బట్టి కానీ మనము అతిశయించవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే మనకంటే అందం కలిగినటువంటి వారు, మనకంటే హోదాను కలిగినటువంటి వారు ఈ దినాన లేరు. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఆయన మనలను ఆయన కృప ద్వారా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జీవాత్మను మనలో ఉంచాడు. అందుకనే మనము శ్వాసించగలుగుచున్నాం, అంటే బ్రతుకుచున్నాం అనే విషయాన్ని గమనించాలి. ఈరోజు మనము బ్రతికించబడాలి అనంటే, ఈరోజు మనము బ్రతికించబడాలి అనంటే 3 విషయాలను మన జీవితంలో మనము చెయ్యవలసిన వారమై ఉన్నాం. ఆధ్యాత్మికంగా ఈ లోకములో దేవునికి పనికొచ్చేటువంటి మంచి పాత్రగా మనం జీవించాలి అనంటే, సుఖశాంతోషాలతో మనం జీవించాలి అనంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలనంటే, అందరికీ ఆదర్శప్రాయంగా అందరికీ మాదిరిగా మనం జీవించాలనంటే, మనం బ్రతకాలి అనంటే ఈరోజు 3 విషయాలు మనము చేయవలసిన వారమై ఉన్నాం. అది మొదటిగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు మనందరం చనిపోయామని అర్థం? నిజమే కదా. చాలామంది పాపములోనే చనిపోతూ ఉన్నారు. బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు కానీ వారి జీవితాలు సరిగా లేవు.
అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో అంటున్నారు, మీరందరూ సమాధులకు కొట్టిన సున్నం వలె ఉన్నారు అంటున్నాడు. బ్రతుకుతున్నారు అనే పేరైతే ఉంది, కానీ వారు చనిపోయిన వారితో సమానంగా దేవుని దృష్టిలో ఉంటూ ఉన్నారు. వారి క్రియలు దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ ఉన్నాయి. వారి నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డలుగా కనబడతా ఉన్నాయి. చాలామంది అనుకుంటారు మేము చాలా బాగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిజంగా బ్రతకడం అని అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎలాగనంటే ఇహలోకంలో సంతోషంతో మీరు బ్రతుకుతారు. ఏ కీడును ఏ అపాయమును నీ గుడారమును సమీపించదు అని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతికి ఉండాలి అని అంటే, ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని అంటే, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలనంటే ప్రభువును ఆశ్రయించాలి. అప్పుడే మనం బ్రతకగలుగుతాం. చాలా క్లియర్గా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు అంటే ఫలవంతంగా బ్రతుకుతారు, అభివృద్ధి చెందుతారు. మీరు మాత్రమే కాదు ప్రియమైనటువంటి వారలారా, మీ తరతరాలు కూడా దేవునిలో అభివృద్ధి చెందుతాయి, దేవుని కృపను సంపాదించుకుంటాయి, దేవుని నీతిని సంపాదించుకుంటాయి, ఆయన కృపను సంపాదించుకుంటాయి మన కుటుంబాలు. అప్పుడే మనం బ్రతికినట్లు అర్థం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చాలా చక్కగా స్థిరత్వముతో సమాధానముతో బ్రతకాలేనంటే ఆయనను ఆశ్రయించాలి. ఈరోజు చాలామంది దేవునిని ఆశ్రయించకపోవడం వల్లే తమ ప్రాణాలను సహితం పోగొట్టుకుంటా ఉన్నారు. ఈ జీవితం విలువైనదని, అది దేవుడు మనకిచ్చినదనే విషయాన్ని అనేక మంది మర్చిపోయి తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికంగా వచ్చేటువంటి ఇబ్బందుల కోసం తనను తామే చంపేసుకుంటా ఉన్నారు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, మనము ఆయన వారము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వారము. మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గనుక దేవుడు సెలవిస్తున్నాడు, మీరు బ్రతకాలి అనంటే, ఆశీర్వాదకరమైన బ్రతుకు మీరు బ్రతకాలి అనంటే దేవునిని ఆశ్రయించాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన యొద్దకు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఎరిగి మన జీవితాల్లో మనము జీవించాలి. రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను బ్రతికింప చేయాలి అని అంటే మనము న్యాయాన్ని అనుసరించాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీతి న్యాయములను అనుసరించి నడిస్తే వారు బ్రతుకుతారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆయన నీతికి కర్త అయి ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నీతిని అనుసరించి బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఈరోజు క్రైస్తవునిగా నువ్వు నీతిని అనుసరించి బ్రతకాలి. ఆనాడు జక్కయ్య అనేక మందిని శోధిస్తూ ఉన్నాడు. ధనము సంపాదించాలనే కోరిక ఉంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు తన జీవితంలోనికి వచ్చాడో అప్పుడు వెంటనే అంటున్నాడు, అయ్యా, నేను ఎవరి దగ్గర అయినా సరే ఎక్కువ తీసుకుంటే దానికి 2 చెల్లిస్తాను. చూసారా, నీతి న్యాయాలకు కర్త అయినటువంటి వాడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన నీతిని మనం తప్పడానికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీతిని అనుసరిస్తే నువ్వు బ్రతుకుతావు. ఈరోజు అన్యాయమే రాజ్యం ఏలుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ అన్యాయం, ఎక్కడ చూస్తే అక్కడ మోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో అన్యాయం, ప్రతి విషయంలో మోసమే జరుగుతూ ఉంది. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఈ ఆయుష్కాలంలో నువ్వు నీతిని అనుసరించి బతకాలి, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు నువ్వు నీతిని అనుసరిస్తే బ్రతుకుతావు.
మూడవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బ్రతికించబడాలి అని అంటే మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. మనము బ్రతికించబడాలి అని అంటే మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. లేవికాండము 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నా కట్టడలను నా విధులను అనుసరిస్తే మీరు బ్రతుకుతారు. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం అనుసరించాలి. అప్పుడే వాటి వలన మనం బ్రతుకుగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితం నీలో ఉందా? ఈరోజు వాక్యానుసారమైన జీవితము నీలో ఉందా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతకాలము మార్పు లేనటువంటి జీవితంలో ఉండిపోతాం. ఎంతకాలము శపితమైనటువంటి జీవితంలోనే మనం ఉండిపోతాం. ఎంతకాలము ప్రభువునికి గాయం చేసేటువంటి జీవితంలోనే మనం ఉండిపోతూ ఉంటాం. ఈరోజు సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి, కాలాలు గతిస్తూ ఉన్నాయి. మరి నీలో మార్పు కలగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఆయన బ్రతికించేటువంటి దేవుడై ఉన్నాడు. నీ ఎముకలలో సత్తువును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు బ్రతికించబడాలని ఆశపడుతున్నావా? ఆత్మీయమైనటువంటి జీవితంలో నేను బ్రతికించబడాలి ప్రభువా, ఈ లోక జీవితంలో నేను నా యొక్క అసహ్యకరమైనటువంటి జీవితమును విడిచిపెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నూతనముగా బ్రతికించబడాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు ఏంటనంటే, నూతనముగా బ్రతికించబడాలి అని అంటే నువ్వు దేవునిని ఆశ్రయించాలి, న్యాయాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని ఆచరించాలి. ఈ 3 క్రియలు, ఈ 3 పనులు నీ జీవితంలో జరిగినప్పుడు ఆయన నిన్ను బ్రతికింపచేస్తాడు. ఈరోజు ఆయన మన జీవితాలలో మనలను బ్రతికించడానికి, ఆయన ఆత్మను మనలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ బ్రతుకు అనేక మందులకు వెలుగుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ యొక్క జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీలో ఆయన రూపము కనిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మరొక్కసారి ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమము ద్వారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము బ్రతికి ఉండాలి. మనము దేవునికి వెలుగుగా ఈ లోకంలో జీవించాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు రావాలి. ఆయన న్యాయ విధులను గైకొనాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి. ఈరోజు నీ జీవితంలో నువ్వు మార్పును కోరుకుంటూ ఉంటుంటే, నేను ఏది చేసినా సరే కలిసి రావట్లేదండి అని మార్పును కోరుకుంటూ ఉంటుంటే, ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన నిన్ను బ్రతికించడానికి, నీ స్థితిని మార్చడానికి ఆయన ఆత్మను నీలో పెట్టబోతా ఉన్నాడు. ఒక్కసారి ఎందుకు ప్రభు సహాయము మనం కోరుకుని ఆ ఆత్మను పొందుకోకూడదో ఆలోచన చేయండి. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో ఆ నమ్మిక ప్రకారము మీరు పొందుకుంటారనే విషయాన్ని మీరు గమనించాలి. ముగింపులోనికి వస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలను దేవుడు జీవింపచేయగలవాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుము, ఎండిపోయిన నీ జీవితమును, నీ పరిచర్యను, నీ యొక్క సేవను కూడా ఆయన వర్ధిల్లింపచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. నిజమే తండ్రి, మేము జీవించబడినట్లు నీ ఆత్మను మీరు మాలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, ఎవరైతే వారి జీవితాలను బాగు చేసుకోవాలని ఆశపడుతున్నారో వారందరికీ నీ జీవాత్మను అనుగ్రహించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.